హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఫ్యామిలీ టూన్స్. మన వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్న దోస్తులు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కండి దోస్తులు. అట్లా చేస్తేనే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ దోస్తులు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మన ఇంటి బంధాలు పార్ట్ 4 చూసేద్దాం. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమండి, మీరు ఏ కాగితం మీద సంతకం పెట్టలేదు కదా? దయచేసి చెప్పండి. ఆ రాక్షసుడు నన్ను భయపెట్టడానికి అలా అబద్ధం ఆడాడు కదా. మనకు ఆ డబ్బు అవసరం లేదు. మామయ్య గారి ప్రాణం నిలబడిందండి. కార్డు పనిచేసిందా? ఆపరేషన్ ఆపరేషన్ ఫ్రీగానే జరుగుతుందా లక్ష్మి? అంటే నేను తెచ్చిన ఈ 2 లక్షలు? అవునండి, ఊరి సర్పంచ్ గారు వచ్చి డాక్టర్లతో మాట్లాడారు. మనకి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. కానీ మీరు ఆ కాంట్రాక్ట్ ఏజెంట్ దగ్గర సంతకం ఎందుకు పెట్టారండి? నేను ఫోన్ చేసేసరికి సంతకం పెట్టేశారా? నాన్నగారి ప్రాణం మీద భయం లక్ష్మి. ఆ డాక్టరు 2 లక్షలు కట్టకపోతే ఆపరేషన్ చేయనన్నాడు కదా. నాన్నగారిని బెడ్ మీద అలా చూస్తూ నేను ఎలా ఉండగలను లక్ష్మి? అందుకే నా ప్రాణాన్ని పణంగా పెట్టి 3 ఏళ్ళు బాండు వాడికి రాసిచ్చేశాను. అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఈ డబ్బులు వాడి మొహాన కొట్టి ఆ సంతకం కాగితం లాగేసుకుందాం పదండి. మనం ఈ డబ్బు వాడలేదు కదా, వాడికి ఇచ్చేద్దాం. వాడు మామూలు మనిషి కాదు లక్ష్మి. వాడొక పట్నం రౌడీ. ఆ కాగితం మీద నా రక్తం అమ్ముకున్నట్టు సంతకం పెట్టించుకున్నాడు. వాడి డబ్బులు వెనక్కి తీసుకోడు లక్ష్మి. తీసుకోకపోతే వాడి కాళ్ళు పట్టుకుందాం. అవసరమైతే ఈ ఊరి పెద్దల్ని తీసుకెళ్దాం. కానీ మీరు నన్ను వదిలేసి వెళ్ళడానికి వీల్లేదండి. మీకు ఇదే ఆఖరిసారిగా చెప్తున్నాను. లక్ష్మి, ఆ నరకం ఎలాంటిదో నీకు తెలీదు. వాడి దగ్గర అప్పు తీసుకొని వెనక్కిస్తామంటే వాడు వినడు. వాడికి కావాల్సింది మనుషులు, బానిసలు. నేను ఒక బానిసగా మారిపోయాను లక్ష్మి. బానిసగానా? ఉదయం లేస్తే నా చేతి ముద్ద తినందే అడుగు బయట పెట్టని మీరు ఇప్పుడు ఎవరో కొరడాతో కొడుతుంటే రాళ్ళు మోయడానికి వెళ్తారా? నేను అసలు మిమ్మల్ని ఎలా పంపించగలనండి? లక్ష్మి, నువ్వు కళ్ళు తుడుచుకో. నాన్నగారు కళ్ళు తెరిచేలోపు ఈ డబ్బుని నా ఏజెంట్కి ఇచ్చేసి బదిలాడుకుంటాను. నువ్వు ముందైతే కళ్ళు తుడుచుకో లక్ష్మి. అలాగేనండి, వాడు డబ్బు తీసుకొని మిమ్మల్ని వదిలేసేదాకా నా ప్రాణం కుదుట పడదు. వచ్చేసావా? నేను నిన్ను వెతుక్కుంటూ పట్నం వద్దామని బయలుదేరాను. ఇంతకీ ఈ డబ్బు ఎక్కడదన్నయ్యా? నువ్వు నిజంగానే ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్ళావా? ఏం లేదురా సీను, నేను ఊరికే నా స్నేహితుల దగ్గర అప్పడడానికి వెళ్ళాను. ఈ డబ్బులు వాళ్ళే ఇచ్చారు. దగ్గర నాటకాలు ఆడకన్నయ్య. వదిన నాకు అంతా చెప్పింది. ఆ ఏజెంట్ దగ్గర 2 లక్షలకి 3 ఏళ్ళు బానిసగా ఉండడానికి కాంట్రాక్ట్ రాసిచ్చావు కదా. చెప్పురా, నిజం చెప్పు. మీ నువ్వు వీడికి చెప్పేశావా? ఇంటి గుట్టు రచ్చ చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను లక్ష్మి? తప్పు నాది కాదండి. ఆసుపత్రిలో మీకోసం ఏడుస్తూ కూర్చుంటే సీను నన్ను నిలదీశాడు. మామయ్య గారి మీద ఒట్టు వేస్తే నేను తట్టుకోలేక నిజం చెప్పేశా. నన్ను క్షమించండి. అయ్యా, ఎందుకురా ఇంత పిచ్చి పని చేశావు? నాన్నగారి ప్రాణం కోసం నీ ప్రాణం తీసుకుంటావా? ఇంట్లో ఇద్దరం మగపిల్లలం ఉన్నాం కదరా, కలిసి కష్టం పంచుకుందాం అనుకోలేదా నువ్వు? భయం లేదురా సీను. డాక్టరు 2 లక్షలు కట్టకపోతే ఆపరేషన్ చేయనన్నాడు. ఆ క్షణంలో నా ముందు ఇంకో దారి కనిపించలేదు. నాన్నగారు బ్రతకాలన్న ఆలోచన తప్ప నా బుర్రలో వేరే ఏ ఆలోచన తోచలేదురా. ఆ డబ్బు అవసరం రాలే కదరా. ఆరోగ్యశ్రీ కార్డు పనిచేసింది. ఇప్పుడు ఆ డబ్బు పట్టుకెళ్ళి ఆ ఏజెంట్ గారు మొహాన కొట్టు, కాగితం లాక్కో. వాడు అంత ఈజీగా వదిలే రకం కాదురా. పట్నం రౌడీ వాడు. చట్టాలు పోలీసులంటే వాడికి భయం లేదురా. అయితే ఏంట్రా, వాడేమైనా కొమ్ములున్న రాక్షసుడా? నా అన్నయ్య ప్రాణం మీదకి వస్తే నేను సైలెంట్ గా చూస్తూ కూర్చుంటానా? పద, నేను వస్తా నీతో పాటు. ఆ రౌడీగాడి సంగతి ఏందో నేను చూస్తా. వద్దురా సీను, గొడవలొద్దు. నాన్నగారు ఇంకా ఆపరేషన్ థియేటర్లోనే ఉన్నారు. ఇప్పుడు మనం గొడవల్లో పడితే ఆ టెన్షన్కి నాన్నగారి గుండె తట్టుకోలేదు. దయచేసి సైలెంట్ గా ఉండరా. నిన్ను బలిపీఠం మీద కూర్చోబెట్టి నన్ను చేతులు కట్టుకొని చూడమంటావా? ఇది న్యాయమేనారా? రాము రాము, వచ్చేసావారా? ఎంతసేపు వెతికానురా నీకోసం. నా కొడుకు ఏమైపోయాడో అని నా ప్రాణం విలవిలలాడిపోయిందిరా. అమ్మా, నేనెక్కడికి పోతానమ్మా? ఇదిగో అప్పు కోసం ఒకళ్ళని కలవడానికి వెళ్ళాను. ఇంతకీ నాన్నగారికి ఎలా ఉందమ్మా? ఆపరేషన్ అయిపోయిందా? ఆపరేషన్ జరుగుతోందిరా. సర్పంచ్ గారి దయ వల్ల మనకి కార్డు పనిచేసింది. డాక్టర్ గారు ఇందాకే బయటకు వచ్చి ఇంకో గంటలో ఆపరేషన్ పూర్తవుతుందని చెప్పారు. మీ నాన్నగారి ప్రాణాలు నిలబడ్డాయిరా. అవునమ్మా, అంతా మంచే జరిగింది.
ఏంటి మీ ముగ్గురు ఇలా పినుగల్లా ఉన్నారు? నాన్నగారి ప్రాణం దక్కిందని సంతోషించకుండా ఈ కన్నీళ్ళేంటి? రాము, నీ చేతులు ఎందుకు అంతగానో వణుకుతున్నాయి? ఏం లేదమ్మా, ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, కొంచెం నీరసంగా ఉంది అంతే, నాకేం కాలేదు. నాన్నగారు బతికితే అంతకన్నా సంతోషం ఏముంటుందమ్మా మనకి. అవునత్తయ్య, ఆయనకు కొంచెం ఆయాసంగా ఉంది. నేను తీసుకెళ్లి క్యాంటీన్లో కాఫీ ఇప్పించొస్తాను. మీరు వెళ్ళి మామయ్య గారి దగ్గర కూర్చోండి. సరేనమ్మా, వెళ్ళి కాస్త కాఫీ తాగిరండి. రాము, నువ్వెక్కడికి వెళ్ళకు. నాన్నగారు కళ్ళు తెరిచాక ముందు నిన్నే అడుగుతారు. సరేనా? సరే అమ్మా, నేను నాన్నగారు కళ్ళు తెరిచేదాకా ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. ఏంట్రా, ఆ రాముగాడు 2 లక్షలు తీసుకొని హాస్పిటల్లో డబ్బులు కట్టొస్తానని చెప్పి అరగంట దాటిపోయింది, ఇంకా వాడు రాలేదేంటి? ఏంటి బాస్, డబ్బులు తీసుకొని ఏమైనా ఉడాయించాడంటావా? ఆ పల్లెటూరు గాళ్ళకి బుద్ధి తక్కువ కదా, డబ్బులు చూడగానే కాంట్రాక్ట్ మర్చిపోతారు. ఉడాయిస్తాడా? వాడు తాత దిగొచ్చినా నా దగ్గర ఉడాయించలేడురా. ఆ స్టాంప్ పేపర్ మీద వాడి సంతకం ఉందిరా. ఒకసారి నా బుక్ లో పేరు పడిందంటే వాడు ఆసుపత్రిలో ఉన్నా శ్మశానంలో ఉన్నా నావాడే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం బాస్? లోపలికి వెళ్ళి వాడిని ఇడ్చుకొద్దామా? హాస్పిటల్లో జనం ఎక్కువగా ఉన్నారు, గొడవ అవుతుందేమో. గొడవ అయితే నాకేంట్రా భయం? ఆ కాగితం చట్టపరంగా చెల్లదని పల్లెటూరు చవటలకి తెలీదు. వాళ్ళ భయమే నా పెట్టుబడి. ఆ రాముగాడు నా కంటికి కనపడితే చాలు, వాడి తండ్రి ముందే వాడిని జీపుకి కట్టి లాక్కెళ్తాను. అదండి బాస్, ఈ రోజు వాడికి సినిమా చూపిద్దాం. ఏ వార్డులో ఉన్నాడో వెతికి పట్టుకుందాం. 2 లక్షలు తీసుకున్నాడ్రా. నా డబ్బుకి వాడు 3 ఏళ్ళు నాకు రక్తం దారిపోయాలి. లోపలికి నడు. లేదు, వాడు అంతసేపు ఆగుతాడని నాకు నమ్మకం లేదు సీను. వాడు పట్నం నుంచి జీబేసుకొని వచ్చాడంటే నన్ను తీసుకెళ్లకుండా వెనక్కెళ్ళడు. నేను వాడి దగ్గర అప్పు తీసుకున్నానురా. వాడు నా ఓనర్, నన్ను వదలడు. ఏమండి, అలా భయపడకండి. మీరు అలా వణుకుతుంటే నా ప్రాణాలు పోతున్నాయి. ఈ డబ్బు ఇక్కడే ఉంది కదా, మనం ముగ్గురం వెళ్ళి వాడి కాలు పట్టుకుందాం. ఎంత కరుడు గట్టిన రౌడీ అయినా ప్రాణాపాయ స్థితిలో ఉన్న ముసలి తండ్రి గురించి చెప్తే కనికరించడా? దయచేసి ధైర్యం తెచ్చుకోండి. వదినా, నువ్వు ఊరుకో. ఆ రౌడీగాళ్ళకి దయాదాక్షిణ్యాలు ఉంటాయని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే కనికరించే రకం కాదు, తలలు పగలగొట్టి పనులు చేయించుకునే రకాలు వాళ్ళు. అన్నయ్య, నువ్వు ఈ బ్యాగు వదిలే, నేనెళ్తాను వాడి దగ్గరికి. సీను, నీకు వాళ్ళ గురించి తెలీదు. వాళ్ళు మనుషులు కాదురా, మృగాలు. వాడు ఆ కాగితం మీద నా సంతకం తీసుకునేటప్పుడే చెప్పాడు, డబ్బులు వెనక్కిస్తే ఒప్పుకోనని. నువ్వు వెళ్తే వాళ్ళు నిన్ను కూడా వదిలిపెట్టరు. నన్ను వెళ్ళనివ్వురా, నా కర్మకి నేనే బాధ్యుణ్ణి. నీ కర్మేంట్రా, నువ్వు నా అన్నయ్యవి. నాన్నగారి ఆపరేషన్ కోసం నువ్వు అగ్నిగుండంలోకి దూకితే నేను ఒడ్డు నిలబడి చూస్తూ ఉండిపోవాలా? నీకేమైనా జరిగితే ఈ సీనుగాడు కూడా బతకడు. నువ్వు అమ్మ నాన్న దగ్గరే ఉండు, వీడి సంగతి నేను చూస్తా. సీను, తొందరపడకు. వాడు జీప్తో వచ్చాడు అంటున్నాడు. మనం పోలీసులకు చెప్దామా? నాన్నగారికి తెలిసిన సర్పంచ్ గారు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు కదా, ఆయనకి చెప్తే ఏమైనా చేస్తారేమో. ఒక్కసారి ఆలోచించయ్యా. పోలీసులు వస్తే ఈ గొడవ నాన్నగారి వార్డు దాకా వస్తుందో వదినా. నాన్నగారి గుండె ఈ టెన్షన్ తట్టుకోలేదు. నేను వాడికి డబ్బులు ఇచ్చి ఆ బాండ్ కాగితం లాక్కొని వస్తాను. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. చెవుడొచ్చిందా? రామయ్య అనే ముసలోడికి గుండె ఆపరేషన్ జరుగుతుంది కదా, వాడు ఏ వార్డులో ఉన్నాడో ఆ రిజిస్టర్ చూసి చెప్పు. 10 నిమిషాల నుంచి అడుగుతున్నాడు. ఆన్లైన్ అంటావు, సిస్టమ్ అంటావు. మర్యాదగా చెప్తావా, నీ కౌంటర్ బద్దలు కొట్టమంటావా? సార్, ప్లీజ్ సార్, గట్టిగా అరవకండి. ఇది హాస్పిటల్. రూల్స్ ప్రకారం పేషెంట్ డీటెయిల్స్ బయట వాళ్ళకి చెప్పకూడదు. మీరు వాళ్ళ బంధువులైతే పేషెంట్ నెంబర్ చెప్పండి, నేను చెక్ చేస్తాను. రూల్సా? మా బాస్ అడిగితే రూల్స్ మాట్లాడతావా? ఆ లోపలున్న రామయ్య కొడుకు రాముగాడు మా దగ్గర 2 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. వాడిప్పుడు మా ప్రాపర్టీ. మా వాడిని మేము తీసుకెళ్ళడానికి వస్తే రూల్స్ అంటావేంటి? చూసావా మా వాడికి ఎంత కోపం వచ్చిందో? చూడు చెల్లి, నేను గొడవ చేస్తే ఈ ఆసుపత్రి అద్దాలు ఒక్కటి కూడా మిగలవు. లోపలున్న పేషెంట్లు భయంతో సగం చచ్చిపోతారు. మర్యాదగా వార్డ్ నెంబర్ చెప్తే నా మనిషిని నేను తీసుకెళ్ళిపోతాను. నేను సెక్యూరిటీని పిలుస్తాను, మీరు బయటికి వెళ్ళండి. సెక్యూరిటీ నన్ను ఆపడానికి నీ సెక్యూరిటీ గాళ్ళు ఏమైనా మిలిటరీ నుంచి వచ్చారా? ఒరే పదరా, ప్రతి వార్డు తలుపుదాన్ని ఆ రామ్ గారిని బయటికి లాగుదాం. వాడి తండ్రి ఆక్సిజన్ మాస్క్ పీకేసైనా సరే వాడిని జీబెక్కిద్దాం. మా నాన్నగారి వార్డు దాకా రావాల్సిన అవసరం లేదు. నా పేరు సీను, రాముకి స్వయాన తమ్ముణ్ణి. మీరు మా అన్నయ్య కోసం వచ్చారని నాకు తెలుసు. మీ డబ్బు ఇదిగో ఈ బ్యాగ్ లోనే ఉంది. ఓహో, తమ్ముడివా? మంచి ఉడుకు రక్తం మీద ఉన్నట్టున్నావు. అన్నయ్య రాకుండా నీ చేతికిచ్చి పంపించాడా? వాడికి తెలుసురా, నా ఎదురుగా నిలబడితే వాడి గుండె ఆగిపోతుందని.
మా అన్నయ్యకి మీరంటే భయం కావచ్చు కానీ నాకు లేదు. వాడు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ 2 లక్షలు వడ్డీతో సహా నేను వెనక్కిస్తున్నాను. ఆ బాండ్ పేపర్ నాకు ఇచ్చేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏంట్రా కిరాణా కొట్టులో సరుకులు వెనక్కిచ్చినంత ఈజీగా మాట్లాడుతున్నావు? వాడు సంతకం పెట్టింది అప్పు కాగితం మీద కాదురా, నా బానిసగా ఉంటానని 3 ఏళ్ల కాంట్రాక్ట్ మీద. కాంట్రాక్ట్ క్యాన్సిల్ అవ్వాలంటే 2 లక్షలు కాదు 5 లక్షలు ఫైన్ కట్టాలి. కడతావా? దేవుడా, బానిసగానా? 5 లక్షలా? అసలు ఆ రౌడీలెవరు? నా కొడుకు పట్నంలో ఏదో అప్పు అడిగానని చెప్పాడు కదా. అంటే తండ్రి కోసం వాడు బానిసగా మారిపోయాడా? ఈ సీనుగాడు ఆ బ్యాగ్ తీసుకొని ఎవరికిస్తున్నాడు? 5 లక్షలా? ఏంట్రా నీకేమైనా పిచ్చా? తీసుకున్న అడ్వాన్స్ కి 5 లక్షలు కట్టడానికి మేమైనా కోటీశ్వర్లమా? తీసుకున్న 2 లక్షలు ఇస్తున్నాను. కాగితం చింపేసి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో. లేదంటే ఈ ఆసుపత్రిలోనే నిన్ను పాతేస్తాను. రేయ్, మా బాస్ కాలర్ పట్టుకుంటావా? నీకెంత ధైర్యం రా? ఒక్క దెబ్బ వేశానంటే నీ పళ్ళు రాలి ఫ్లోర్ మీద పడతాయి. మర్యాదగా చెయ్యొదులురా. చూసావారా నా కుక్కకి ఎంత కోపం వచ్చిందో? రే సీను, నీకు ఈ లోకం గురించి ఇంకా తెలియదురా. పల్లెటూరు పౌరుషం నా ముందు చూపించకు. మీరు 5 లక్షలు ఇప్పుడు తేలేరు కాబట్టి ఆ కాగితం క్యాన్సిల్ అవ్వదు. మీ అన్నయ్య నా సొత్తురా. మా అన్నయ్యని నేను పంపించనురా. వాడు నీకు బానిస కాదు. వాడు నా సొంత అన్నయ్య. నేను బ్రతికుండగా వాడిని ఒక్క అడుగు కూడా నీతో రానివ్వను. అలాగా? అయితే ఒక పని చేద్దాం. నీకు ఇవాళ సాయంత్రం దాకా టైం ఇస్తున్నాను. సాయంత్రం 6 గంటలకి నీ అన్నయ్య నా జీబులో కూర్చోవాలి. లేదంటే ఆ లోపల ఉన్న మీ నాన్న ఆక్సిజన్ పైపు కట్ చేస్తాను. అడ్డొస్తే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకేస్తాను. ఇది నా ఫైనల్ వార్నింగ్ రా. లక్ష్మి, నా గుండె దడదడలాడిపోతుంది. ఆ రౌడీలు సీన్ గన్ ఏమైనా చేస్తారేమో. వీడికేమో కోపం ఎక్కువ. వాడికి డబ్బులు విసిరేసి గొడవ పెట్టుకుంటే నా మీద ఉన్న కోపం సీన్ మీద చూపిస్తారేమో. ఏం కాదులేండి, మీరు ఊరికే కంగారు పడకండి. సీను ఇప్పుడేం చిన్నపిల్లాడు కాదు. సీనుకి ఊరి పెద్దల్ని ఎలా పట్టుకోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసు. సీను ఆ డబ్బు ఇచ్చేసి ఆ బాండ్ పేపరు లాక్కొని వస్తాడు చూడండి. వాళ్ళ గురించి తెలియదు లక్ష్మి. వాళ్ళు మనుషుల ప్రాణాలతో ఆడుకునే రాక్షసులు. నేను చేసిన ఒక్క తప్పు, అనవసరమైన కంగారు పడి నా ప్రాణమే కాదు ఇప్పుడు నా తమ్ముడు ప్రాణం కూడా రిస్క్ లో పెట్టాను. దేవుడా, నన్ను క్షమించు. మీరు తప్పు చేయలేదండి. తండ్రి ప్రాణం కోసం ఏ కొడుకైనా చేసే పనే మీరు చేశారు. దేవుడు మనకి అన్యాయం చేయడు. ఆ రౌడీల బారి నుంచి మనల్ని ఖచ్చితంగా బయటపడేస్తాడు. మీ తమ్ముడి మీద నమ్మకం ఉంచండి. అమ్మా, నువ్వు ఇక్కడున్నావా? నాన్నగారి దగ్గర ఉంటానని చెప్పావు కదమ్మా, ఎప్పుడు వచ్చావు? నన్ను మోసం చేశారు కదరా మీరు. ఇద్దరు కొడుకులు కలిసి కన్న తల్లిని గుడ్డిదాన్ని చేశారు కదరా. ఆ రౌడీ ఏంటి, ఆ బానిస బాండ్ ఏంటి, 5 లక్షల ఫైన్ ఏంట్రా? నిజం చెప్పు, నా పెద్ద కొడుకు తండ్రి కోసం తనను తాను అమ్ముకున్నాడా? అమ్మా, సైలెంట్ గా ఉండమ్మా. ఇక్కడ ఎవరైనా వింటే నాన్నగారి దాకా వెళ్తుంది. అసలు నువ్వు అనుకున్నట్టుగా ఏం జరగలేదమ్మా. అన్నయ్య ఆ ఏజెంట్ దగ్గర అప్పు మాత్రమే అడిగాడు. ఇంకా నా దగ్గర అబద్ధాలు ఆడతావా? నా చెవులతో నేను విన్నానురా. వాడు సాయంత్రం 6 గంటలకి రాము జీబెక్కాలని నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. నా ముందే నా కొడుకుని బలిస్తుంటే నేను నోరు మూసుకొని కూర్చోవాలా? అవునమ్మా, అవును. నాన్నగారు ఆపరేషన్ కి 2 లక్షలు అడిగేసరికి అన్నయ్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి వాడి దగ్గర 3 ఏళ్లు బానిసగా ఉంటానని బాండ్ రాసిచ్చాడమ్మా. కానీ కార్డు పనిచేసింది. నేను ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేద్దామని వెళ్తే వాడు ఒప్పుకోవడం లేదు. వాడికి 5 లక్షలు ఫైన్ కావాలట. రాము, రాము, ఎంత పని చేసావురా తండ్రి. నన్ను మోసం చేసి నీ భార్య మెడలో తాలిని గాలికి వదిలేసి కన్న తండ్రి కోసం బానిసగా మారిపోయావరా. నిన్ను ఉదయం ఊరి జనం ముందు ఎన్ని మాటలు అన్నానురా నేను. నన్ను క్షమించురా. అమ్మా, ఏంటమ్మా ఇది? నా కాలు పట్టుకుంటావా? నేను నీ కొడుకునమ్మా. మీ పరువు కోసం, మీ ప్రాణం కోసం నేను ఏమైనా చేస్తాను. సీన్ గారు నీకు చెప్పేశాడా? అత్తయ్య, ఆయనకి ఏ దారి కనిపించలేదు అత్తయ్య. మీరు మీ మెడలో నగ తీసుకెళ్లి తాకట్టు పెట్టినప్పుడు కూడా ఆయన ఏమీ చేయలేకపోయారు. ఆ అవమానంతోనే ఆయన ఈ పని చేశారు అత్తయ్య. కొడుక్కి ఏ బానిస బతుకు వద్దురా. నా భర్త ప్రాణాలు దక్కినా నా కొడుకు ఆ రౌడీల చేతిలో నలిగిపోతుంటే నేను ఈ ప్రాణాలతో బతకలేను. ఇప్పుడు ఏం చేద్దాంరా? వాడికి 5 లక్షలు ఎలా కడతాం? మన భూమిని తాకట్టు పెడదామా? అమ్మా, భూమి పోతే మనం రోడ్డున పడతాం. నాన్నగారు తట్టుకోలేరు. నేను ఆ రౌడీల దగ్గరికే వెళ్తాను. 3 ఏళ్లు కళ్ళు మూసుకొని పనిచేస్తే నా కుటుంబం ఆనందంగా ఉంటుంది. నేను వెళ్ళిపోతానమ్మా, నన్ను ఆపకండి. న్యూస్ అమ్మా, ఆపరేషన్ సక్సెస్ అయింది. రామయ్య గారి పల్స్ రేటు నార్మల్కి వచ్చేసింది. ఆయన కళ్ళు తెరిచారు. చాలా నీరసంగా ఉన్నారు, కానీ అవుట్ ఆఫ్ డేంజర్. నిజంగానా డాక్టర్ గారు? మా నాన్నగారికి ఏ ప్రమాదం లేదు కదా? థ్యాంక్ యూ సార్. మీరు మా పాలిట దేవుడు సార్. నేను ఇప్పుడే వెళ్ళి మా నాన్నగారిని చూడొచ్చా?
ఇప్పుడే అందరూ వెళ్ళకండి, పేషెంట్కి ఇన్ఫెక్షన్ రిస్క్ ఉంటుంది. ఆయనకి ఎవరి మీద అయితే బాగా అటాచ్మెంట్ ఉందో వాళ్ళని ఒక్కరిని మాత్రమే పంపిస్తాను. ఆయన స్పృహలోకి రాగానే రాము, నా పెద్ద కొడుకు రాము ఏడని అడిగారు. రాముని అడిగారా? అయ్యో దేవుడా, ఇప్పుడు వాడిని నాన్నగారి దగ్గర పంపిస్తే వాడు ఏడుస్తాడు సార్, వాడు తట్టుకోలేడు. మేము వెళ్తాం సార్ ముందు. లేదమ్మా, హార్ట్ పేషెంట్ ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయాలి. ఆయన పెద్ద కొడుకుని అడిగారు కాబట్టి వారే వెళ్ళి ధైర్యం చెప్పాలి. రాముని పిలవండి, నేను 2 నిమిషాలు మాత్రమే పర్మిషన్ ఇస్తాను. అయ్యా, డాక్టర్ గారు నిన్ను పిలుస్తున్నారు. నాన్నగారికి స్పృహ వచ్చింది, నిన్నే కలవాలని అడుగుతున్నారంట. కానీ టైం చూడు, 5:15 ఆ రౌడీగాడు 6 గంటలకే నిన్ను జీపెక్కమన్నాడు. నాన్నగారు కళ్ళు తెరిచారా? నన్ను అడుగుతున్నారా? కానీ నేను ఇప్పుడు నాన్నగారి ముందుకెళ్ళి ఏం మాట్లాడాలరా? 3 ఏళ్ళు నేను మీకు కనిపించను, నేను బానిసగా మారిపోయానని చెప్పాలా? అది వింటే ఆయనకుంటే ఆగిపోతుందిరా. పిచ్చి మాటలు మాట్లాడకన్నయ్యా, నువ్వు నాన్నగారి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ మాట్లాడు. నీకు పట్నంలో ఏదో పెద్ద కాంట్రాక్ట్ పని దొరికిందని అర్జెంటుగా వెళ్లాల్సి వస్తుందని అబద్ధం చెప్పు. ఎలాగోలా ఆయనకి ధైర్యం చెప్పి బయటకు వచ్చాయి. కన్న తండ్రి చావు బతుకుల్లో ఉంటే ఆయన కళ్ళల్లోకి చూసి అబద్ధం చెప్పమంటావా సీను? నేను ఒక మోసగాన్నిరా, తండ్రి పరువు తీసిన వాణ్ణి. ఇప్పుడు నా ప్రాణం కూడా కాపాడుకోలేని చేతగాని వాణ్ణిరా. నా వల్ల కాదురా. తప్పదన్నయ్య, నువ్వు అబద్ధం చెప్పాల్సిందే. ఆ రౌడీగాడు పైకొచ్చేలోపు నువ్వు నాన్నగారిని కలిసి ఆయనకి ధైర్యం చెప్పాలి. ఆ తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను. పదన్నయ్య, నీకు వేరే దారి లేదు. నాన్నగారు కళ్ళు తెరిచారా? నాన్నగారు ఎలా ఉంది ఇప్పుడు? మీకు మీకు ఏం కాదు నాన్నగారు, నేను డాక్టర్ గారితో మాట్లాడాను, అంతా సెట్ అయిపోతుంది. అమ్ము, నేను బతికే ఉన్నానారా? ఆ బ్యాంక్ వాడి ముందు పరువు పోగానే నా గుండె ఆగిపోయింది అనుకున్నాను, కానీ మీరు నన్ను బ్రతికించారా. పరువు ఎక్కడికి పోతుంది నాన్నగారు? భూమి పైన కూడా మళ్ళీ కొనుక్కుందాం. కానీ మీరు లేకపోతే మాకు బ్రతికే లేదు. మీరేం ఆలోచించకండి, నేను అన్నీ చూసుకుంటాను. నువ్వేంటి రాము, నువ్వన్నీ చూసుకుంటావా? ఉదయం నువ్వు భయపడి పక్కకు వెళ్ళిపోయావు కదరా, ఇప్పుడు ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావు? ఆపరేషన్కి డబ్బులు ఎలా కట్టావురా? మన ఆరోగ్యశ్రీ కార్డు పనిచేసింది నాన్నగారు. దేవుడి దయ వల్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. అమ్మ, లక్ష్మి, సీను అంతా బయటే ఉన్నారు. మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. సంతోషం రా, నా పిల్లలు నా కోసం ఇంత కష్టపడ్డారు. సరే, నువ్వు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోరాము, నీ మొహం చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. నాన్నగారు, ఇంకో చిన్న విషయం. నాకు పట్నంలో ఒక పెద్ద కాంట్రాక్ట్ పని దొరికింది. మంచి జీతం, 3 ఏళ్ళ అగ్రిమెంటు. అది ఒప్పుకుంటే మన అప్పులన్నీ తీరిపోతాయి. నేను ఇప్పుడే బయలుదేరాలి నాన్నగారు. 3 ఏళ్ళా? అంటే 3 ఏళ్ళు నువ్వు ఈ ఊరికి రావా రాము? నిన్ను చూడలేనా? లక్ష్మిని కూడా తీసుకెళ్తావా? లేదు నాన్నగారు, నేను ఒక్కనే వెళ్ళాలి. లక్ష్మి ఇక్కడే ఉండి మీకు అమ్మకి తోడుగా ఉంటుంది. సీను కూడా ఉన్నాడుగా వ్యవసాయం చూసుకోవడానికి. నేను ఆ అప్పు తీర్చే బాధ్యత తీసుకుంటాను నాన్నగారు. వెళ్ళురా, తండ్రి కోసం ఇంత పెద్ద బాధ్యత తీసుకుంటున్నావు. నువ్వు నా పెద్ద కొడుకురా, నీకెప్పుడు మంచి జరుగుతుంది. వెళ్ళిరా నాన్న. ఏమండి, మావయ్య గారు ఎలా ఉన్నారండి? మీరేం చెప్పారు? నిజం చెప్పలేదుగా? ఆయన చాలా సంతోషంగా ఉన్నారు లక్ష్మి. నేను పట్నంలో ఉద్యోగం చూసుకొని వెళ్తున్నానని చెప్పాను. ఆయన నన్ను ఆశీర్వదించి పంపించారు. నా బాధ్యత అయిపోయింది. అన్నయ్య, 6 దాటిపోయిందిరా. ఆ రౌడీగాడు పైకొస్తున్నట్టున్నాడు. పద, మనం వెనుకదారి నుంచి హాస్పిటల్ బయటికి వెళ్ళిపోదాం. వాడిక్కడ గొడవ చేయకూడదు. నేను ఎక్కడికి పారిపోను. నేను అగ్రిమెంట్ రాసిచ్చిన బానిసని. నేను వాడి దగ్గరికే వెళ్తాను. నాన్నగారు ప్రాణాలతో ఉన్నారు, ఆ సంతోషం చాలు నాకు. వద్దు, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. నన్ను చంపినా సరే మిమ్మల్ని నేను పంపించను. సీను, వాడు ఇటే వస్తున్నాడురా. వాడు లిఫ్ట్ దిగి సరాసరి ఇటే వస్తున్నాడు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోరా ప్లీజ్ సీను. నేను ఎక్కడికి వెళ్ళనన్నయ్య, వాడు వస్తే రానివ్వు. వాడికి ఎంత పొగరుందో నేను చూస్తా. నువ్వు నా వెనకాల నిలబడు. ఏమండి, ఒక్కసారి నా మాట వినండి. మనం లోపలికి వెళ్ళి తలుపులు పెట్టేసుకుందాం. డాక్టర్ గారిని పిలుద్దాం ప్లీజ్ అండి. వద్దు లక్ష్మి, వాళ్ళు తలుపులు బద్దలు కొడతారు. నాన్నగారు పక్కనే ఉన్నారు కదా, లోపల గొడవ జరిగితే ఆయన తట్టుకోలేరు లక్ష్మి. వాడు తలుపులు బద్దలు కొడితే నేను వాడి తల బద్దలు కొడతానన్నయ్య. నువ్వెందుకు అంతగా భయపడుతున్నావు? నా గురించి కాదురా సీను, నీ గురించి, అమ్మ గురించే నా భయం. వాళ్ళ చేతిలో కర్రలున్నాయిరా. వాళ్ళు దయాదాక్షిణ్యాలు లేని మృగాలు. అయ్యో దేవుడా, ఇంత పెద్ద ఆసుపత్రిలో మమ్మల్ని కాపాడే నాదుడే లేడా? మా కష్టం ఎవరికీ కనిపించట్లేదా తండ్రి? వదినా, నువ్వేడవకు. అన్నయ్య కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. వాడు ఒక్క అడుగు ముందుకేసినా నేను ఊరుకోను. నా మీద ఒట్టురా సీను, నువ్వు గొడవ పడొద్దు. నేను వాడితో వెళ్ళిపోతాను, నన్ను వెళ్ళనివ్వురా. నువ్వు నాన్నగారిని చూసుకోవాలిరా.
వద్దు, మిమ్మల్ని నేను వెళ్ళనివ్వను. మీరు వెళ్ళిపోతే నేను ఈ బిల్డింగ్ పై నుంచి దూకేస్తానండి. నన్ను కూడా తీసుకెళ్ళండి. లక్ష్మి, పిచ్చి పనులు చెయ్యక లక్ష్మి. మన కుటుంబం కోసం నేను ఈ త్యాగం చెయ్యక తప్పదు. నువ్వు ధైర్యంగా ఉండాలి లక్ష్మి. నువ్వు ఏ త్యాగమూ చేయక్కర్లేదన్నయ్య. వాడు డబ్బులు తీసుకొని తీరాలి, లేదంటే పోలీసులను పిలుస్తాను. వాడు వచ్చేస్తాడ్రా, ఇంకా నువ్వు నోరు మూసుకోరా. అయ్యో దేవుడా! రానివ్వు వాణ్ణి. బాస్ ఒక్క నిమిషం నా మాట వినండి బాస్. లక్ష్మి, సీనుని పట్టుకోవాన్ని గొడవకు వెళ్లకుండా ఆపు లక్ష్మి. సీను వద్దు, సీను వద్దు, నా మాట విను సీను, ప్లీజ్ సీను. నా వదిన నన్ను వదిలి, వీటి సంగతి ఈ రోజు తేలిపోవాలి. సీను, నా మాట వినవరా? నేను నీకు అన్నయ్యను కాదరా. నోరు మూసుకొని అక్కడే నిలబడు. అన్నయ్య, నువ్వు కూడా నన్ను పరాయివాన్ని చేస్తున్నావు కదరా. మన వల్ల మావయ్య గారికి ఏమైనా జరిగితే తట్టుకోలేం సీను. దయచేసి ఊరుకో సీను. ఎరా రాము, 6 గంటలు దాటి 5 నిమిషాలు అవుతుంది. నా జీప్ దగ్గర రాకుండా ఇక్కడ తమ్ముడితో ముచ్చట్లు పెడుతున్నావేంట్రా? బాస్ నన్ను క్షమించండి బాస్. మా నాన్నగారికి ఇప్పుడే స్పృహ వచ్చింది. ఆయనతో మాట్లాడి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది బాస్. మా అన్నయ్యతో అంతగానం బతలాడించుకుంటున్నావేంట్రా? ఇదిగోనా నీ 2 లక్షలు తీసుకో. ఆ బాండ్ కాగితం ఇటిచ్చేసి వెళ్ళిపోరా. రే చిన్నోడా, ఇందాకే నీకు మా బాసు వార్నింగ్ ఇచ్చాడు కదరా. ఈ డబ్బులు మాకొద్దు, కాంట్రాక్ట్ రాసేసుకున్నాం. వాడు మా బానిస. రాము, మీ తమ్ముడు పౌరుషం వల్ల మీ నాన్నగారి ప్రాణం పోవాలని ఉందారా మీకు? మర్యాదగా బ్యాగ్ నువ్వు తీసుకొని జీప్ వైపు నడు. నేను వస్తున్నాను బాస్, నేను వస్తున్నాను. సీన్ గారు చిన్నపిల్లాడు బాస్, వాడి మాటలు పట్టించుకోకండి. నేను సంతకం పెట్టాను, నేను వస్తాను బాస్. అన్నయ్య, నువ్వు ఆ బ్యాగ్ ముట్టుకోవడానికి వీల్లేదు. రే రౌడీ, చట్ట ప్రకారం ఎవరైనా తీసుకున్న డబ్బు వెనక్కిస్తే కాంట్రాక్టు రద్దవుతుందిరా. చట్టమా? ఏరా సీను, నా దగ్గర చట్టాలు మాట్లాడుతున్నావా? ఈ పట్నంలో నా చట్టం ఎలా ఉంటుందో నీకు చూపిస్తానురా. ఒరే, వీళ్ళని పక్కకు నెట్టండిరా. రే, పక్కకు జరగరా చవట. మా బాస్కి ఎదురు చెప్తే నిన్ను ఇక్కడే హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెడతాను చూడరా. వద్దు బాస్, నా తమ్ముడిని ఏం చేయకండి బాస్. వాడికి తెలియదు బాస్. వాడు మీ కాలు పట్టుకుంటాడు బాస్. దయచేసి వాడిని వదిలేయండి. అన్నయ్య, ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నేను వాడు కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అయినా మన పరువిలా రోడ్డు మీద పడేస్తున్నావేంట్రా? నాన్నగారు చూస్తే ఇదంతా తట్టుకోలేరురా. రాము, ఇంకెంతసేపురా? నాకు ఓపిక నశిస్తుంది. ఇంకొక్క నిమిషం ఇక్కడే ఉంటే మీ నాన్నగారు ఉన్న వార్డు లోపలికి నా మనుషులు వెళ్తారు. నేను నా మాట వినరా? ఇంక చాలు, నన్ను వెళ్ళనివ్వు. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోరా. అన్నయ్య, నువ్వు వెళ్ళిపోతే ఇల్లు ఏమైపోవాలిరా? వదిన బతుకు ఏమైపోవాలి? నన్ను క్షమించురా అన్నయ్య, నిన్ను కాపాడుకోలేకపోతున్నాను. నడు రాము, టైం అయిపోయింది, వెనకాలేరా. ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండరా తమ్ముడు, ఇంక మీ అన్నయ్య రాడు. నేను వస్తున్నాను బాస్, నడవండి. ఆగండి, నా కొడుకుని తీసుకెళ్ళడానికి వీల్లేదు. బాబు ఏజెంట్ గారు, నా పెద్ద కొడుకుని నేను చూడకుండా ఎక్కడికి తీసుకెళ్తున్నారయ్యా? అమ్మా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? నాన్నగారి దగ్గర ఉండమని చెప్పాను కదమ్మా. ప్లీజ్ అమ్మా, లోపలికి వెళ్ళు. నేను వెళ్ళనురా. నా కొడుకు బానిసగా మారిపోతుంటే నేను లోపల ఎలా కూర్చుంటానురా? బాబు ఏజెంట్ గారు, మీకు పుణ్యం ఉంటుంది బాబు. నా కొడుకు తెలియక సంతకం పెట్టాడు బాబు. గారు, మధ్యలో మీరు రాకండి. మీ కొడుకు ఇష్టపూర్వకంగానే సంతకం పెట్టాడు, 2 లక్షలు తీసుకున్నాడు. చట్ట ప్రకారం వాడు మా కూలి. కూలీ కాదయ్యా, బానిసని నా చెవులతో నేను విన్నాను బాబు. మాకు ఈ 2 లక్షలు వద్దు బాబు. ఇదిగో ఈ డబ్బులు మీరే తీసుకోండి. మా రాముని మాకు వదిలేయండి బాబు. అమ్మా, లే అమ్మా, వాడి కాళ్ళు పట్టుకోకమ్మా. వాడికి అసలు దయలేదమ్మా. లే అమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా, నా మీద ఒట్టమ్మా. నువ్వు ఇలా ఏడిస్తే నా ప్రాణం ఇక్కడే పోతుందమ్మా. నేను 3 ఏళ్ళు కష్టపడి వచ్చేస్తానమ్మా. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోమ్మా. నువ్వు లేకపోతే మీ నాన్న బతకడురా రాము. ఆయన కళ్ళు తెరిచి నిన్నే అడిగారు గరా. నువ్వు పట్నం ఉద్యోగానికి వెళ్తున్నావని చెప్తే ఆయన నమ్మర్రా. వాడు నిన్ను చంపేస్తాడురా. రాము, ఈ సెంటిమెంట్లు చూస్తూ కూర్చోవడానికి నాకు టైం లేదు. మర్యాదగా వస్తావా, లేక నీ తమ్ముడిని తల్లిని ఇక్కడే నా మనుషులతో తన్నించమంటావా? వస్తున్నా బాస్, వస్తున్నాను. సీను, అమ్మని పట్టుకోరా. అమ్మని గట్టిగా పట్టుకో, నేను వెళ్తున్నారా. అన్నయ్య, వద్దురా, వద్దు. రాము, వద్దురా, వెళ్ళకురా. రాము, వెనక్కి తిరిగి చూడకు. ఈ 3 ఏళ్ళు నీకు ఇల్లాలు లేదు, కుటుంబం లేదు. నీకు తెలిసిందల్లా నా పని మాత్రమే. నా కుటుంబానికి ఏ ప్రమాదము రాదు కదా బాస్. మీరు మాటిచ్చారు. నువ్వు నా మాట వింటే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. నువ్వు పారిపోవాలని చూస్తే వాళ్ళ శవాలు కూడా నీకు దొరకవు.
ఆగండి, నా భర్తను తీసుకెళ్ళడానికి వీల్లేదు. రే రౌడీగా, నా అన్నయ్యని తీసుకెళ్తున్నావు కదరా, గుర్తుపెట్టుకో. ఈ 3 ఏళ్ళు నా అన్నయ్య ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా నువ్వు పట్నంలో ఉన్నా సరే నిన్ను వెతికి పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికేస్తాన్రా. ఇది రాము తమ్ముడు సీనుగాడి శబదం రా. పౌరుషం బాగుంది చిన్నోడా, కానీ నా దగ్గర నీ పౌరుషం పనిచేయదురా. ఒరే రాము, త్వరగా రారా. ఏమండి, నన్ను వదిలేసి వెళ్ళిపోకండి. దేవుడా, నా కాపురం నాశనం అయిపోయింది దేవుడా. అన్నయ్య